లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అయ్యో నా కొడుకులకు, నా బిడ్డలకు, నా మన్మలకు, నా మన్మరాళ్ళకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి స్పెషల్గా కాజు కోవా గులాబ్ జామ్ చేసుకుంటున్నాను. ఇగో నేను కాజు గులాబ్ జామ్ చేస్తున్నాను. బిడ్డ మీ ఇంట్లో చేసుకొని తిరువురి, అందరు తిరువురి. కమ్మగుంటుంది, కమ్మగుంటుంది, కమ్మగుంటుంది. ఎట్లా చేస్తారో మీరు కూతురు పండ్రి పొలం కమ్మగుంటుంది. గులాబ్ జామ్కు ఏమేమి కావాలంటే ఇలాచి, కాజు, మైదా పిండి, పాల పౌడరు, చక్కెర, కోవా, నీళ్ళు, నూనె. ఇక మా మన్మడు కోవ తెప్పించాడు, 1/2 కిలో కోవ తెచ్చిండు. ఆ కోవని కలుపుకోవాలి. ఆ కోవను తీసుకున్న తర్వాత 5 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల పాల పౌడరు వేసుకోవాలి. ఈ కోవను ఆ పిండిని మెత్తగా కలుపుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత ఆ పిండిని గాలి తరగకుండా మూత పెట్టుకోవాలి. పాకము పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ పాకము ఉడుకుతున్నప్పుడు పొయ్యి చిన్నగా చేసుకోవాలి. పాకము తయారయ్యే వరకు మనము గోళీలు చేసుకోవాలి. పాకం తయారయ్యే వరకు మనం గోళీలు చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేయండి. కాదు మధ్యలో పెట్టి గోళీలు చేసుకోవాలి. ఇట్లా మీ తాతలకు, మీ అమ్మమ్మలకు, మీ నాయనమ్మలకు, మీ చుట్టాలకు, మీ బలగానికి, మీ దోస్తులకు అందరికీ షేర్ చేయండి. ఇట్లా వేసుకోవాలి, కమ్మగా ఉంటాయి. ఇట్లా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇగో ఇట్లా వేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. ఆ గోరువెచ్చగా ఉన్నంత వేస్తేనే కమ్మగా ఉంటాయి. ఇవి పాకాన్ని తింటాయి, పాకాన్ని విడుచుకుంటాయి. ఇగో గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. కమ్మనైన కాజు కోవా గులాబ్ జామ్ రెడీ. ఇట్లా తీసుకొని ఇట్లా చేసి ఇట్లా తీసుకొని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు.